జాగ్రత్తలు ఉంటాయి. అలా ఆయనకు అటువంటి యోగం ఉన్న కారణము చేత ఈ అద్భుతమైనటువంటి మహానగరము ఈ సంవత్సరంలో విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకోవడానికి రూపము ఏర్పడుతూ ఉన్నది. ఎన్ని మాట్లాడుకున్నా ఇవన్నీ చెప్పేదండి. మా జాతకాలు ఎట్లున్నాయో గురువుగారు, మా రాసులు, మా నక్షత్రాలని అందరికీ మనస్సులో ఉంటుంది. కాబట్టి నేను ఒక్క 5-6 నిమిషాలలో నాకు ఇచ్చిన సమయము నాకు తెలుసు, సమయజ్ఞుడనే నేను. ఆ సమయంలో మీకు అవి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మేషం అశ్వని భరణి కృత్తికాపాదం, కృత్తికలో ఒక పాదము. ఇది మేషరాశి. ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 7. ఇక్కడ జూను తర్వాత గురువు యొక్క అనుగ్రహము ఈ రాశి వారికి కలుగుతుంది. వీళ్ళందరూ కూడా చాలా శ్రమతోనే పనులు సాధిస్తారు. మొట్టమొదటి ఫలం అదే. మళ్ళీ ఇక్కడ కూడా శ్రమపడే ఎంత శ్రమ పడితే అంత ఫలము. ఖర్చు దగ్గర చాలా జాగ్రత్తగా ఈ రాశివారు చేయి పట్టుకోవాలి. ఈ చెయ్యి ఏ జేబులో పెట్టాడో బయటికి రాకూడదు, వెంటనే వస్తే ప్రమాదం. అందువల్ల ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఇందులో ఈ రాశి వారికి స్త్రీలకు చాలా అభ్యుదయం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ రాశి అనుకూలముగానే ఉంటుంది. అలాగే వృషభము కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యత 1, అవమానము 3. చాలా బాగున్న రాసుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి 1. ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకందరికీ రావలసిన ప్రమోషన్లు ఎప్పటి నుంచో అలా ఎదురు చూసేవి ఉంటే ఈ సంవత్సరం వస్తాయి. స్త్రీలకు చాలా విశేషంగా ఆభరణాలు, వస్త్రాలు కొనేటువంటి సమయము, గృహములో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి సంవత్సరము ఇది వీళ్ళందరికీ కూడా. రాజకీయంగా కూడా పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువగా కలిసొచ్చే కాలము ఈ వృషభ రాశి వారికి. అలాగే మిథునము మృగశిర 3, 4, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్లకు ఏమిటి ఈ సంవత్సరం అంటే ఖర్చులు సత్కార్యాలకే బాగా చేస్తారు. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానము 3. చాలా బాగున్నదని చెప్పవలసిన రాసుల్లో మిథునము కూడా ఈ సంవత్సరం. కారణం ఏమంటే ఈ మే 15 నుంచి అక్కడ గురువు అక్కడ వచ్చి గోచారంలో వచ్చి కూర్చుంటాడు. గురువు ఎప్పుడైతే వచ్చి కూర్చుంటాడో, బృహస్పతి దేవగురువు కదా, సర్వమంగళములకు కారణము ఆయన. అందువల్ల ఈ రాశి వారికి చాలా బాగుంది. ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు వీరు. వీరితో స్నేహం చేసిన వాళ్ళకి కూడా పుణ్య లాభం ఉంటుంది. అటువంటి ఒక అదృష్టము కలిగినటువంటి, బాగా ధనాదాయము కలిగినటువంటి రాశి మిథునము. కర్కాటకం ఉన్నది, చాలా చాలా బాగున్నది అని చెప్పవలసిన వాటిలో అగ్రశ్రేణి కర్కాటక రాశి ఈ సంవత్సరంలో. పునర్వసు 4, 4వ పాదము, పుష్యమి అన్ని పాదాలు, ఆశ్లేష. ఇది ఆదాయము 8, వ్యయము 2, రాజపూజ్యము 7, అవమానము 3. ఈ రాశి వారికి ఏ క్రొత్త పనులు ప్రారంభము చేసినా, క్రొత్త ప్రణాళికలకు శ్రీకారము చుట్టినా మహాద్భుతంగా దిగ్విజయము సాధించేటువంటి సంవత్సరము. గృహములో శుభకార్యాలు, కొత్తగా ఇళ్ళు కొనడము, ఇంతో అంతో భూములు కొనడము, అటువంటి యోగాలన్నీ ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి ఈ సంవత్సరం. అలాగే సింహము ఇది కూడా ఒక 80% చాలా బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం. కర్కాటకమంత కాదు కానీ కర్కాటకాన్ని దగ్గరగా బాగున్నటువంటి రాశి సింహరాశి. మఖ, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదము. ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 6. ఇది 4-5 నెలల తర్వాత ఈ రాశి వారికి యోగం అందుకుంటుంది. అంతవరకు కొంచెము శ్రమలే ఉన్నాయి. రాజకీయముగా కొంచెము కాస్త ఓపిక పడితే, తొట్టుపాటు పడకుండా ఉంటే రాజకీయముగా పదవులు లభించే అవకాశము కూడా ఉన్నటువంటి రాశి కన్యా. ఈ రాశి ఇది కూడా సింహము ఎలాంటిదో కన్య కూడా అలాంటిదే. ఈ సంవత్సరము వర్షలగ్నము, జగల్లగ్నము ఇందులోనే ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఉత్తర ఫల్గుని 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు. ఇది సంవత్సరము ఒక
5 నెలల తర్వాత కలిసి వచ్చేటువంటి రాశి ఇది, ఈ కన్యా రాశి. కొత్తగా ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటము, ఈ పరిచయాలన్నీ సఫలముగా ముందుకు వెళ్ళటము, 4-5 నెలల తర్వాత ఒక్కొక్క పని ఏవేవైతే ఆగి ఉన్నాయో అవన్నీ కలిసి రావటం అన్నది ప్రారంభమయ్యేటువంటి రాశి ఈ కన్యా రాశి. స్త్రీలకు చాలా విశేషంగా యోగించేటువంటి రాశి ఈ కన్యా రాశి ఈ సంవత్సరము. అలాగే తుల, చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ రాశివారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 1, అవమానము 5. ఈ ఫలాలు సామూహికమైనటువంటి ఫలాలు. మళ్ళీ ఆయా వ్యక్తికి జాతకములో ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఆ జన్మించినప్పుడు ఉన్నాయి అన్నదాన్ని బట్టి విశేష ఫలాలు ఉంటాయి. కానీ ఈ ఫలాలు స్థూలముగా కొంతవరకు ఒక 40-50% ఈ ఫలాలు పనిచేస్తాయి. ఎందుకు అంటే అప్పులు పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం. కొత్తగా ఎట్లా పడితే అట్లా అప్పులు చేయరాదు, ఎవరితో పడితే వాళ్లతో స్నేహము చెయ్యరాదు. దుష్టులు స్నేహితులుగా కనపడే ప్రమాదము ఉన్నటువంటి రాశి ఈ తులారాశి. తుల అంటే తూకం. ఈ తూకం చాలా ఎక్కువగా పాటించాలి ఈ రాశి వాళ్ళు. కొంచెం ఇటు అయినా అటైనా కూడా ప్రమాదమే. అందువల్ల ఆ జాగ్రత్తలు పాటించవలసినటువంటి రాశి తుల. ఇక వృశ్చికం, కొంచెం బాగున్నది అని చెప్పవలసినటువంటి రాశి వృశ్చిక రాశి. ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యత 4, అవమానము 5. ఏమిటంటే మే 14 వరకు రవి, మే 19 నుంచి శుక్రుడు, మే 15 నుంచి గురువు. ఈ 3 గ్రహాలు కూడా విశేషంగా ఈ రాశి వారికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. కొంత ఒక 4, 5, 6 నెలలు దాటిన తర్వాత ఇల్లు, భూమి, ఇంట్లో శుభకార్యములు ఇవన్నీ కలిసి వచ్చేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి. ఇక ధనుస్సు ఉన్నది. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఇది ఈ రాశి కిందకు వస్తుంది. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యత 7, అవమానము 5. బాగున్న వాటిల్లో చెప్పవలసిన రాశి ధను రాశి కూడా ఉన్నది. ఎందుకంటే రాహుకేతువులు కూడా ఈ రాశికి ఒక మేలు చేసేటువంటి కోణములో రాహుకేతువులు కూడా ఉన్నారు. గురువు ఎట్లాగూ మేలు చేస్తున్నాడు, శని మేలు చేస్తున్నాడు, చతుర్థంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ రాశి కూడా యోగదాయకముగా ఉన్నది. ఇక మకరము, అసలు రాశులలోకెల్లా ఉత్తమోత్తమ ఫలమిచ్చేటువంటి రాశి మకర రాశి ఈ సంవత్సరం. ఇది ఆదాయము 14, వ్యయము 14, ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణము, ధనిష్ఠ 1-2 పాదాలు. ఈ రాశి రవి, శని, గురు, రాహుకేతువులు ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉపకారము చేస్తాయి. రాజకీయముగా ఉన్నతమైనటువంటి అభ్యుదయము, పదవులు వచ్చేటువంటి కారణము. ఉద్యోగస్తులకు, ముఖ్యముగా స్త్రీలకు ఉద్యోగాలలో ఒక ఉన్నతమైన స్థానం అంటే ప్రమోషన్లు వచ్చేటువంటి సమయము. వస్త్రాలు, ఆభరణాలు, శుభకార్యాలు వీటన్నిటికీ అవకాశము ఉన్నటువంటి రాశి ఈ మకరము. ఇంచుమించు మకరము లాంటిదే కుంభము కూడా. ఎందుకంటే మకరానికి 3వ స్థానములో మీనములోకి శని వచ్చేశాడు కాబట్టి ఆ శని 3ంట చాలా ఉపకారం చేస్తాడు ఈ రాశికి. కుంభానికి కూడా ఇంచుమించు ఆ 2 శని యొక్క రాసులే కాబట్టి కుంభరాశి కూడా ధనిష్ఠ 3, 4, శతభిషము, పూర్వభాద్ర 1, 2, 3. ఆదాయము 14, వ్యయము 14, రాజపూజ్యత 6, అవమానం 1. ఈ గ్రహచారము చాలా అనుకూలంగా ఉంది కాబట్టి రాజయోగ కారకములైనటువంటి రాసులలో ఈ కుంభము కూడా ఉన్నది. ఇంకా మీనము, ఇదొక్కటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి. ఈ రాశిలోనే షడ్గ్రహ కూటమి ఏర్పడినది. అందువల్ల అన్ని గ్రహాలు అక్కడే మొత్తం ఊళ్ళో ఉన్న దేశంలో ఉన్న బంధువులన్నీ అందరూ వచ్చి మన ఇంటి మీద పడితే మనకు ఎలా ఇబ్బందిగా ఉంటుందో, వాళ్ళు ఒక 6 నెలలు కదలకుండా బంధువులు ఉన్నారనుకోండి, బంధువులే అందరు ఇష్టమైన వాళ్లే కానీ దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. అందువల్ల ఈ రాశివారు అత్యంత జాగరూకతతో, అన్ని రాసుల వారు ప్రధానముగా ఈ రాశి అందరూ దైవానుగ్రహముతో, స్వయం కృషితో
అందరూ కూడా పైకి రావలసినటువంటి సందర్భము. ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తారో, ఉపాసిస్తారో, ఎవరెవరు పరమేశ్వరుని యందు తాను కష్టపడాలి, భగవంతుని యందు విశ్వాసం ఉండాలి. రెండూ ప్రధానము, ఇహము పరము. ఈ రెండూ ఎవరైతే పాటిస్తారో అటువంటి వాటికన్నిటికీ కూడా ఈ సంవత్సరము ఉత్తమముగా ఉన్నతముగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము చాలా విశేషముగా ఉంటుంది. అందుకేనేమో ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారము చుట్టారు. అంతా ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా, ఇది ధర్మం అన్నారు. దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. సూచనగా చెబుతాను, ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, సాయంత్రం మాట్లాడాలి కాబట్టి నేను ఒక మాటే చెబుతున్నాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆయనే బంగారు మనిషి. ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనుకబడి ఉన్నారో ఒక 20 లక్షల మంది, మళ్ళీ ఒక 15 లక్షల మంది, ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చేస్తున్నారు. అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పముతో ధనవంతులందరికీ ఒక బాధ్యత. నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. అటువంటి మార్గము ఇవాళ ఆయన నేను పెద్దవారికి ఏ నక్షత్రాలు ఏవి అనేది బహిరంగంగా ప్రకటించరాదు, అది సభకు దోషమవుతుంది. కాబట్టి ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది ఈ సంవత్సరము. ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన. ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు. 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. అటువంటి మహానుభావుడు. ఏమి మనకిక్కడ పోడు. ఒక్కసారి ఆయన దృష్టి, ఆయన ఆలోచన పడిందంటే ఆ వ్యక్తిని వదలడు. ఎవరిని ఒక్క పరుషవాక్యం మాట్లాడడండి. భాష అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి అందరూ. ఎవరిని ఒక అక్షరము ఆయన ఎప్పుడు దుర్భాష మాట్లాడడు. అది వాంగ్ నియమం ఉన్నది ఆయనకు కార్య నియమం ఉన్నది, కార్యశీలి. ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది. అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు. దిగ్విజయోస్తు, ఈ రాష్ట్రమునకు జయోస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. ప్రజలకే ముందు స్వస్తి అన్నాడు. ప్రజల కోసమే ఎవరు పని చేసినా, నేను కవిత్వం చెప్పినా, ఆయన పరిపాలించినా అందరం ప్రజల కోసమే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీషాః. న్యాయ్యేన అని నొక్కారు. న్యాయేన అంటే చాలు, న్యాయముగా అని. న్యాయ్యేన అంటే న్యాయము నుంచి కొంచెము కూడా పక్కకు తప్పకుండా ప్రభువులు పరిపాలింతురుగాక. న్యాయ్యేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోవులకు బ్రాహ్మణులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకెప్పుడూ శుభమవుగాక. చదువు మళ్ళీ ఇంకో తరానికి వెళ్ళాలి కదా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అవధాని గారిని సత్కరిస్తారు.